39 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ. సరే ఒక ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చింది 38 అయింది అనుకుందాం. 10 మంది మీ దాంట్లోకి వచ్చారు అనుకుందాం. టెక్నికల్గానైతే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే. 38 మంది ఉన్న పార్టీ, మస్తు పైసలు ఉన్న పార్టీ, అన్ని రకాలుగా బలంగా ఉన్న వాళ్ళు ఎందుకు బీజేపీలో విలీనం అవుతారు? అందులో ఆయన ఇంకొకటి, బీజేపీ కనుక ఈ బీఆర్ఎస్ని విలీనం చేసుకుని వాళ్ళు ఎటు కాకుండా పోయే అవకాశం ఉంది కదా. అలాగా ఆ ఎగ్జాంపుల్ వాళ్ళు అంటున్నట్టు ప్రచారమో లేకపోతే ఇంకేదో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడైతే అదే దెబ్బ పడ్డది కదా బీజేపీ. 2 విషయాలు చాలా కీలకం. 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, 37% ఓట్లు వచ్చినాయి. అవును, కాంగ్రెస్కు 40% వచ్చినాయి. 2% అయితే 1.8 ఎంతో సంథింగ్, అదే 2% అనుకో, 1.8 అనుకో వచ్చినాం. పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఏ పర్సంటేజ్కి పోయింది? అవును, మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ సీట్లలో ఎన్నికలు జరిగితే 39 ఎన్నికల్లో ఒక్కొక్క దగ్గర 80,000 లీడ్ వచ్చిన కాన్సెన్సెస్ ఉన్నాయి. 70,000, 80,000, 60,000 లీడ్ వచ్చిన కాన్సెన్సెస్ ఉన్నాయి. అక్కడ వాళ్ళకు మైనస్లోకి ఎందుకు పడిపోయింది? బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ అయిపోయి బీఆర్ఎస్ అనేటటువంటిది ఓన్లీ 3 కాన్స్టిట్యున్సీలో మాత్రమే ఆ పార్లమెంట్ ఎన్నికల్లో లీడ్ వచ్చింది. అదే అంటున్నాను నేను. ఎందుకు ఇది కారణం ఏంది అంటే తప్పుడు ఎత్తుగడ. ఎటువంటి ఎత్తుగడ వేసిరాళ్ళు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ను కొట్టడమే ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డిని మీద ఉన్నటువంటి వ్యక్తిగతమైన ద్వేషమో కోపమో నాకు తెలియదు. రేవంత్ రెడ్డిని బలహీనపరచాలి వాళ్ళ పార్టీలో అనే ఉద్దేశంతో మొత్తం బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. ఇది సపోర్ట్ చేయడం వల్ల ఏమైంది? క్యాడర్ అంతా షిఫ్ట్ అయిపోయింది. కింద ఓటర్లు అంతా కూడా బీజేపీకి ఓట్లు వేసారు. దాంతో మాకు బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. లేకుంటే బీజేపీకి 3 సీట్ల కంటే ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు. ఏ రకంగా కొట్టినా మాకు ఇంకా 4 సీట్లు పెరగాలి. మా 4 సీట్లు బీజేపీకి పోయినాయి. ఎందుకంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్ల. ట్రయాంగిల్ ఫైట్ అయితే మేము 14 సీట్లు గెలుస్తుంటాం. నేను మళ్ళీ చెప్తున్నాం, ట్రయాంగిల్ సీట్ అయితే 14 సీట్లు బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్ వేసుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిచేది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఆయనకు వచ్చిన మెజార్టీ ఎంపీ ఎలక్షన్ నాటి తగ్గింది. ఆయన సొంత దాంట్లో మహబూబ్నగర్ పోయింది, మల్కాజ్గిరి పోయింది. ఇది ఒక యాంగిల్. మెదక్లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్కి. మెజారిటీ లేకపోయినా గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆయనపల్లి కొడుకు గెలిచిన మెదక్లో టోటల్ 7,000 ఓట్లు తగ్గిపోయినాయి. నేను ఏమంటున్నా అంటే ఆ రోజు మీరు మళ్ళీ మొత్తం పోలైన ఓట్లన్నీ బీఆర్ఎస్కి పడ్డాయన్ని, కాంగ్రెస్కి పడ్డాయన్ని, బీజేపీకి పడ్డాయన్ని. ప్రతి కాన్స్టిట్యున్సీలో కనుక అసెంబ్లీలో పడ్డాయన్ని, పార్లమెంట్లో పడ్డాయన్ని. అందుకనే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మెజారిటీ తగ్గింది. అప్పుడు బీజేపీకి ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి. అది చూసినప్పుడు రేవంత్ రెడ్డి మెజారిటీ ఎక్కువ ఉంటుంది. కానీ బీఆర్ఎస్కి పడ్డ ఓట్లన్నీ బీజేపీకి పడ్డ తర్వాత ఆటోమేటిక్గా అక్కడ కాన్స్టిట్యున్సీలో మెజారిటీ తగ్గినట్టు కనబడుతుంది నీకు. అదే చెప్తున్నాను. ట్రయాంగిల్ ఫైట్ జరిగి ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చిన మెజారిటీ కంటే కాంగ్రెస్కి ఎక్కువ మెజారిటీ వచ్చేది. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ నుంచి బైపోల్ ఎలక్షన్ వైపుకు బీఆర్ఎస్ మళ్ళించింది. ఇక్కడ తప్పుడు నిర్ణయం అంటున్నారు. తద్వారా తన నాయకత్వం మీద తన క్యాడర్కు విశ్వాసం పోయింది. ఇవాళ బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ కొట్టలే. బీఆర్ఎస్ తమ పునాదులు తామే దొవ్వుకున్నది. నాయకత్వం పైన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం. దేనికోసం తీసుకున్నాడు? అవసరం కోసం తీసుకున్నాడు ఆ నిర్ణయం. కవితను బయటికి తెచ్చుకోవడం కోసం బీజేపీకి సహకరించే పాత్ర తాను తీసుకోవడం వల్ల లక్షల మంది కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. బీఆర్ఎస్ బలహీనపడడం వల్ల ఎవరికి నష్టం? బీఆర్ఎస్ బలహీనపడడం వల్ల నాయకుని కంటే కూడా కార్యకర్తలకు నష్టం. గ్రౌండ్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి హైకమాండ్కి ఏం ప్రాబ్లం ఉండదు. వాడు డిమోరలైజ్ అవుతాడు, వానికి వాల్యూ తగ్గుతుంది లోకల్లా. ఈ తప్పుడు నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్నది. వాళ్ళ వ్యక్తిగత కుటుంబ అవసరాల రీత్యా తీసుకున్నారు. ఈ తప్పుడు నిర్ణయం వల్ల పార్టీ డైల్యూట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ కాంగ్రెస్ను మేము ఎదుర్కోలేము, కాంగ్రెస్ను ఎదుర్కోగలిగినటువంటి శక్తి మాకు లేదు, మేము వాళ్ళను కాంగ్రెస్ని ఓడించాలంటే బీజేపీతో కలిస్తేనే ఓడిస్తాము. రెండోది, కేసీఆర్ గారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నది. కేసీఆర్ గారు మెంటల్గా డిమోరలైజ్ అయ్యి ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తున్న విషయాలు అయ్యాన్ని, ఆయన ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి పోయిండు, రెగ్యులర్ చెకప్ పోతుంది, ఇక్కడ నుంచి ఆడికి పంపిస్తున్నాం అనే మాటలు వాళ్ళే చెప్తున్నారు. కవిత గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ముందు ఆమె రిలీజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంటు. ఈ కేసుల నుంచి బయటపడడం ఇంపార్టెంటు. బీఆర్ఎస్గా ఉంటే ఇదన్నీ సాధించలేము. నేను నడిపించగలిగినటువంటి శక్తి వాళ్ళకున్న తర్వాత. కాబట్టి కేసీఆర్ గారు కనుక ఒకవేళ ఆయన పొలిటికల్ రెస్ట్ తీసుకున్నాడు అనుకో, మిగతా ఉన్నటువంటి టీం పార్టీని నడిపించుకోగలుగుతుందా? అంత కెపాసిటీ ఉందా? అవకాశం ఉందా? కాబట్టి బీజేపీ అనే ఒక బ్రాడర్ ప్లాట్ఫామ్లో ఉంటే
సీట్లు వచ్చినాయి. అదే అంటాం కదా, వీళ్ళ ఓట్లన్నీ షిఫ్ట్ చేసారు కాబట్టి సీట్లు వచ్చినాయి. రేపు లోకల్ బాడీలో తేలిపోతుంది ఎంత వస్తుందో, లోకల్ బాడీలో ఎంత వస్తాయో తెలుస్తుంది కదా. కాబట్టి కాంగ్రెస్కు దరిదాపుల్లో లేవు మనం ఇక్కడ ఎవరం. కాంగ్రెస్కు దరిదాపుల్లో కాంగ్రెస్ నుంచి ఏం థ్రెట్ లేదు కదా. ఆ 7 ఆస్తులు ఆనే ఉన్నాయి, కావాల్సిన వాళ్ళంతా ఈ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారు. బీజేపీ వాళ్ళకైతే కేసులు పెట్టి లోపలేస్తారని అయితే వాళ్ళకి ఏం చాలా సేఫ్ గా ఉన్నారు. కాంగ్రెస్ డెమోక్రటిక్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారం పోతున్నది. బీఆర్ఎస్ వాళ్ళ మీద లేని తప్పులను క్రియేట్ చేసి పెట్టే పని ఉద్దేశం మాకు లేదు. తప్పులు జరిగిన దాని మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఎంక్వైరీలలో లీగల్గా ఎటువంటి రిజల్ట్ వస్తే అటువంటిది వెళ్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు ఉన్నాయి. కాళేశ్వరం కమిటీ ఇప్పుడు రిపోర్ట్ జరుగుతుంది కదా, ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఎంక్వైరీలో సరే ఎంత దాద్దాం అనుకున్నా కానీ వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరు దాయలేరు వాటిని, ఎంత కోఆపరేట్ చేయకుండా. విలీనం అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ సహకారం ఉంటుంది కాబట్టి కొంత ప్రెజర్ బిల్డప్ చేయొచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు, బెదిరియొచ్చు, మీ ప్రభుత్వాన్ని గులుస్తామని చెప్పి ప్రొటెక్షన్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు పెట్టిన పార్టీ ఒక పార్టీలో విలీనం అయిపోద్దా అంత ఈజీగా? చాలా పార్టీలు క్యాడర్ వ్యవస్థ నిర్మాణం ఇదంతా అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు రాజకీయ నిర్ణయాలు రాజకీయ అవసరాల కోసము, ఆ రాజకీయ అవసరాలు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో తీసుకోబడతాయి. ఇవాళ బీజేపీకి రాజకీయ అవసరాలు ఉన్నాయి, బీఆర్ఎస్కు రాజకీయ అవసరాలు ఉన్నాయి. వాళ్ళిద్దరం కలవడం ద్వారా పరస్పర రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పరస్పర రాజకీయ ప్రయోజనాల కోణం నుంచి వాళ్ళు ఇవాళ ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చింది. మీరే మాట్లాడుకుంటే గుసగుసలు ముచ్చట్లు పెడతారని బండి సంజయ్ అంటుండే కదా మిమ్మల్ని. అంటే బండి సంజయ్ గారు ఏంటంటే డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతారు. ఎందుకంటే బండి సంజయ్ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద ఆయన. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఎవరెవరు కలుస్తున్నారు, ఎక్కడెక్కడ కలుస్తున్నారు, ఎట్లా కలుస్తున్నారో నాకంటే ఎక్కువ నాకు తెలుసు బండి సంజయ్ గారికి. సో మీ అంచనా ఏంది, ఎప్పట్లోగా ఈ ప్రక్రియ కంప్లీట్ అయిందని? 6 నెలల్లో క్లారిటీ వచ్చేస్తుంది. అది అవునా? 6 monthsకు క్లారిటీ వచ్చేస్తుంది. మోస్ట్ ఆల్ నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్లో కవిత గారికి బెయిల్ రావచ్చు. బెయిల్ తెప్పిస్తారు, బెయిల్ కోర్టులు ఇచ్చేస్తాయని చెప్పి లీగల్గా మనం మాట్లాడుకోవడానికి మస్తు మాట్లాడుకుంటాం. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో దేశవ్యాప్తం మన అందరికీ తెలుసు. కాబట్టి బెయిల్ ఇప్పించేస్తారు. తర్వాత ఒక ప్రాసెస్లో ఇదంతా కూడా ఒకటవుతారు. ఎందుకంటే కాంగ్రెస్ని ఎదుర్కోవడం ఇండివిజువల్గా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే డైలీ తీసుకుంటున్నటువంటి యాక్టివిటీస్ వల్ల చాలా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ఎక్స్పాండ్ అవుతున్నది. రెండవది ఏంటంటే రఘు గారు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి మనం, పార్టీలకు అతీతంగా చెప్పుకోవాల్సిన అవసరం. రాజకీయ వ్యవస్థను, బ్యూరోక్రసీని, ప్రధానంగా బ్యూరోక్రసీ కాన్స్టిట్యూషన్ ప్రకారం పనిచేయాలి. అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా. అవును. అయితే అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రసన్నం చేసుకునే యాంగిల్లో బ్యూరోక్రసీ పనిచేయద్దు. ఇప్పుడు నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా, నేను ఏదన్నా చైర్మన్గా ఒక రాంగ్ సలహా ఇచ్చిన అనుకో అధికారికి, యాక్సెప్ట్ చేయొద్దు. సార్ ఇది రాంగ్, దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది, ఇట్లా చేయకూడదు సార్, ఇది ఐ కాంట్ డూ దట్ అనేటటువంటి విషయం అధికారి చెప్పాలి. మాకు కూడా తెలియదు కదా కొన్ని విషయాలు, చెప్తే ఎస్ కరెక్టే ఆయన చెప్పింది అనేటటువంటి ఉద్దేశంలో రెక్టిఫై చేసుకోవచ్చు. లేదు నేనే తప్పుడు నిర్ణయం తీసుకున్నా అంటే నువ్వే తీసుకున్నావు, దట్ ఈస్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అనేది చెప్పగలగాలి. బ్యూరోక్రసీ ఇండిపెండెంట్గా ఉంటే డెమోక్రసీ ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రతి వ్యక్తి పోయి కలవగలుగుతాడు. ఎందుకంటే అధికారంలోకి మేము 5 సంవత్సరాలు ప్రజలు రాజకీయ పార్టీలను శిక్షించి అధికారం ఇచ్చే అధికారం ప్రజలకు ఉంది 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ బ్యూరోక్రసీ అట్లా కాదే. ఒకసారి అపాయింట్ అయితే 30 years యు ఆర్ ఇన్ రిటైర్మెంట్ దాకా సర్వీస్లో ఉంటావు. నీకున్నటువంటి గైడ్ లైన్స్, రూల్ ఆఫ్ లా ప్రకారం పనిచేసినప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలకు ఆ స్కోప్ ఉండదు. అధికారంలో ఉన్న వాళ్ళకు ఫేవరు, అధికారంలో లేని వాళ్ళకు ఫేవర్ లేకపోవడం అనేటటువంటి స్కోప్ ఉండదు. ఈ వ్యవస్థను విధ్వంసం చేసిండు కేసీఆర్. నా బాధ అది. అప్పుడు కూడా ఇదే చెప్పిన నేను, ఆ బ్యూరోక్రసీ అనేటటువంటి వ్యవస్థను ఇండిపెండెంట్గా పనిచేయనియండి, అది పనిచేయండి.